హాయ్ వీరేందర్. నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పదు నిమ్మి కలిసిందని. వీరేందర్, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లే అబద్ధం చెప్తారు. లేక దేని గురించైనా భయం ఉండుండాలి. మన మనసు స్వచ్ఛమైందైనప్పుడు మనం దాన్ని ఎందుకు ఇష్యూ చేయడం చెప్పండి. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. అది ప్రతి క్షణం రంగులు మారుస్తుంటుంది. మారుతున్న రంగులతో పాటు బంధాలు కూడా మారిపోతాయి. బహుశా ఈ అసంపూర్ణమైన బంధాల పేరే జీవితమేమో. ఎవరూ పర్ఫెక్ట్ గా ఉండరు. కొంతమంది జీవితాల్లో కలలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. మరికొంతమంది జీవితాల్లో అసంపూర్ణమైన బంధాలుంటాయి. చిన్ని, అక్కా నువ్వా? నేనే వచ్చేదాన్ని కదక్కా. ఏం పర్వాలేదులే, నిన్నే చాకలిచ్చి వెళ్ళాడు. చిన్ని, నువ్వు ఈ పువ్వుల్ని... అవునక్కా, ఈ పూలు వాడిపోవడానికి ముందే నేను వీటిని గదిలో అలంకరిద్దాం అనుకుంటున్నాను. వీరేందర్కి తెలుసా ఇవి ఎవరు పంపించారని? నేను ఆయనకు చెప్పాను. అలాగా? తనేమీ అనలేదా మరి? లేదు, ప్రత్యేకంగా ఏమీ అనలేదు. నీకేం అనిపించడం లేదా? నిమ్మి పంపించిన పువ్వుల్ని నువ్వు నీ గదిలో... లేదక్కా, పైగా నేనైతే నిమ్మికి థ్యాంక్స్ మెసేజ్ ని కూడా పంపించేశాను. నీ దగ్గర తన నంబర్ కూడా ఉందా? అది కార్డు మీద రాసుంది కదా. నీకు మెసేజ్ పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కా, తనకు కూడా సారీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. విషయం అది కాదు. నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు రాకూడదు అని. ఏ బంధాన్నైతే భగవంతుడు కలపలేదో దాన్ని మనమెందుకు కలుపుకోవాలి? అవునక్కా, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. అయినా నేనేమి సంబంధం కలుపుకోవడం లేదు. తను సారీ చెప్పింది, నేను థ్యాంక్స్ చెప్పాను. అది కేవలం ఫార్మాలిటీకంతే. ఇప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పినందుకు తనకి మళ్ళీ మెసేజ్ చేస్తే అప్పుడు బంధం అదే కలుస్తుంది కదా. వదిలే అక్కా, నేను తనకి ఉదయం మెసేజ్ చేశాను. ఇంతవరకు తన దగ్గర నుండి మెసేజ్ రాలేదు. అది మాత్రమే కాదు, మనం ఈ విషయానికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వడం? విషయం ఇంపార్టెన్స్ ఇవ్వడం గురించి కాదు, దాన్ని అర్థం చేసుకోవడం గురించి. అక్కా, నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావు అది నాకు అర్థమవుతోంది. ఇదే కదా నిమ్మి వీరందరికీ గడిచిన గతం కాబట్టి. మనం తనతో ఇప్పుడెందుకు మాట్లాడడం అనే కదా. అమ్మా, నాకు జెస్సీ వదిన ఇలా ఒంటరిగా ఉండటం కరెక్ట్ అనిపించట్లేదు. ఓహో, మీ వదిన గురించి ఇంతగా ఆలోచిస్తున్నావా? మన నరేందర్, జెస్సీలు ఇద్దరు చాలా ధైర్యవంతులు. నువ్వు చూస్తూ ఉండు. ఇంకా 6 నెలలు మాత్రమే కదా, చూస్తూ చూస్తూ గడిచిపోతాయి. వెళ్లి వీరేందర్ని పిలుచుకురా, భోజనం సిద్ధంగా ఉంది. ఇంతకీ తను ఎక్కడున్నాడు? షాప్ నుంచి వచ్చాక కనిపించడం లేదు. ఆయన అత్తయ్య గదిలో ఉన్నారు. అత్తయ్యతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ అక్కడ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నా గురించా? ఏమని? ఆయన అత్తయ్యతో చెప్తున్నారు, నరేందర్ బావగారికి వచ్చేయమని చెప్పేద్దామని. 6 నెలలు ఎందుకు వెయిట్ చేయడము అని. వీరేందర్ అలా అన్నాడా? నేను అత్తయ్యకి నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళాను కదా, అప్పుడు అత్తయ్య నాకు చెప్పారు. అన్నట్టు అక్క, ఆలోచించు. బావగారు తిరిగి వచ్చేసారంటే ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంటి వాతావరణం మారిపోతుంది. నేను అత్తయ్య ఇదే కోరుకుంటున్నాం. అలాగే నీ ఒంటరితనం కూడా దూరం అయిపోతుంది కదా. అప్పుడు నువ్వు హ్యాపీ, అత్తయ్య హ్యాపీ. ఎంచక్క అందరం కలిసి ఉండొచ్చు. అవును చిన్ని, ఆయన శాశ్వతంగా ఇంటికి తిరిగి వచ్చేసారంటే అప్పుడు నాకంటే ఎక్కువ సంతోషంగా ఎవరుంటారు చెప్పు? నా ఎదురుచూపులు అంతమైపోతాయి. అత్తే సరిగ్గానే చెప్పారు. భర్త లేకపోతే ఎంతమంది ఉన్నా ఒంటరిగానే అనిపిస్తుంది. అలాగే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే వీరేందర్కి అప్పుడు నా గురించి ఆలోచించే అవసరం ఉండదు కదా. నువ్వు అలా ఎందుకంటున్నావు? ఊరికే అన్నానులే.
ఏం వెతుకుతున్నావు? తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ వెతుకుతున్నాను. నీకు తలనొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. ఎక్కువగా ఆలోచించుకో. అంటే ఏంటి? అత్తయ్య నాతో అంతా చెప్పారు, నువ్వు ఆవిడతో మాట్లాడిన విషయాలు. ఓ, నీకు బాగా తెలుసు కదా ఈ ఇంట్లో ఏ విషయం ఎక్కువ రోజులు దాగదు అని. అందుకే నేను భయపడుతున్నాను. నేను నీ భయానికి కారణం అర్థం చేసుకోగలను. మధు చేసిన దానికి మనందరం కంగారు పడ్డాం, కానీ నువ్వు కంగారు పడకు. నేనంత బలహీనురాల్ని కాదు. కానీ నాకిప్పుడు అంత ధైర్యం లేదు. అయితే వదిలే. ఎక్కువగా ఆలోచించి ఎందుకు తలనొప్పి తెచ్చుకుంటావు? పద, నేను నీకు తలపడతాను. పద. వద్దు, పర్వాలేదు, నేను టాబ్లెట్ వేసుకున్నాను. ఏమైంది? నేను ముట్టుకుంటే ఎందుకు భయపడుతున్నావు? అదేం లేదే. నాకెందుకలా అనిపిస్తోంది? నువ్వు నన్ను చూస్తే భయపడుతున్నావు అని. నువ్వెందుకు అలా అంటున్నావు? నాకనిపించింది, నేను నీకు చెప్పాను. ఇంకా ఏమనిపిస్తుంది నీకు? ఏముంది, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా నేను మాత్రం నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఒక్కోసారి మనం అన్నీ అర్థం చేసుకున్న తర్వాత కూడా తెలియనట్టు ప్రవర్తిస్తాం. మనమంటే ఏంటి? ఒకవేళ నువ్వు మనిద్దరి గురించి ఏమీ మాట్లాడడం లేదు కదా? చెప్పు వీరేందర్, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ప్రతి ప్రశ్నకి జవాబు ఉండదు కదా వదినా. నువ్వెందుకు ఇలా కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నావు? ఏ మనిషి అయినా కన్ఫ్యూజన్ అయితే అప్పుడు మాటలు కూడా కన్ఫ్యూజన్ గానే ఉంటాయి కదా. అసలు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఇదే నిజం. నాకు చిన్ని మనసుని కష్టపెట్టేంత ధైర్యం లేదు వదినా. ఓ, నేను అనుకున్నాను నువ్వు మన గురించి మాట్లాడుతున్నావని. ఇప్పుడంతా మారిపోయింది వదినా. ఉమ్. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలోకి చిన్ని వచ్చింది. కాదు, నా జీవితంలోకి చిన్ని వచ్చింది. చిన్ని, త్వరగా టిఫిన్ పెట్టు, లేట్ అవుతుంది. చూసావా, తను లేటుగా వస్తాడు కానీ మనల్ని కంగారు పెడతాడు. ఇదిగో. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? తిను. వీరేందర్, నీకొంట్లో బానే ఉందా? బానే ఉంది. అత్తయ్య, నిన్న రాత్రి ఆయనకి తల బాగా నొప్పొచ్చింది. ఆ? ఎందుకు వీరేందర్? ఊరికే, అదేం లేదు. ఊరికే కాదత్తయ్య, తను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు తను తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడు కదా. ఒక్కోసారి బాధ్యతలు పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఇలాగే కంగారుగా ఉంటుంది. చిన్ని, నువ్వు వీరేందర్కి అల్లం వేసిన టీ పెట్టివు త్వరగా. వద్దొద్దు, లేట్ అవుతుంది. సరే సరేలే, వద్దులే. జెస్సీ, నువ్వు కూడా మధు కోసం భోజనం తీసుకెళ్ళాలి కదా? అవునత్తయ్య, కాసేపట్లో వెళ్తాను. అయితే నువ్వు ఇప్పుడు ఆయనతోనే వెళ్ళిపోవచ్చు కదక్కా. వద్దొద్దు, ఈ రోజు నేను షాప్కి వెళ్ళడం లేదు. కస్టమర్ని కలవాలి కదా, అందుకని వేరే దారిలో వెళ్ళాలి. అయితే ఏమైంది? ముందు జెస్సీని దింపేయి, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో వెళ్ళు. లేదమ్మా, ఒకవేళ లేట్ అయితే
నాకు కష్టమైపోతుంది. పర్వాలేదత్తయ్య, బహుశా సవిత కూడా హాస్పిటల్కి వస్తుందేమో. ఒకసారి తను అడుగుతాను. వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్తాం. చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. మధు బాగానే ఉందా? అవునత్తయ్య, పైకి తను బానే ఉంది, కానీ తన మనసులో ఏముందో ఎవరూ చెప్పలేరు. హ్మ్. అవతలి వాళ్ల మనసులోకి తొంగి చూడటం కుదరదు కదా జెస్సీ. ఇంతకీ తన్ని హాస్పిటల్ నుంచి ఎప్పుడు పంపిస్తున్నారు? తర్వాత ఎక్కడికి వెళుతుంది? వాళ్ళింటికి. ఎందుకు? పుట్టింటికి వెళ్లాలని అనుకోవడం లేదు. నేను తనకి చెప్పాను అత్తయ్య, కావాలంటే వచ్చి మన ఇంట్లో ఉండొచ్చని. కానీ తర్వాత తను వాళ్ళింటికే వెళ్లాలని నిర్ణయించుకుంది. హ్మ్. తన నిర్ణయం తప్పైతే కాదు, కానీ ఎంత కరెక్టో అది మనకి కాలమే చెప్తుంది. ఇంతకీ మధు ఒంటరిగా ఎలా ఉంటుందమ్మా? లేదత్తయ్య, మధుకి తోడుగా ఉండమని నేను రాణితో చెప్పాను. దానికి మధు కూడా ఒప్పుకుంది. పోనీలే, కనీసం ఈ విషయంలో అయినా మంచి జరిగింది. మనం మనుషులం కదా, సమస్యలు వస్తే చాలా తొందరగా కంగారు పడిపోతుంటాం. కానీ దేవుడు నడుచుడు, ఆయన దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అత్తయ్య, మీరే మధుకి ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పండి, ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా. నిజానికి చిన్ని కూడా చెప్పింది, తనకు కూడా మధుని కలవాలనుందని. సాయంత్రం మధు వాళ్ళింటికి వెళ్లిపోతుంది కదా, అప్పుడు నేను చిన్ని రాత్రి భోజనం సిద్ధం చేసుకుని వెళ్ళొస్తాం. ఆ. అరే నిదానంగా, అంత తొందర ఎందుకు? నువ్వెక్కడికైనా వెళ్ళాలా ఏంటి? అమ్మని చిన్నిని తీసుకురావడానికి. వాళ్ళు ఇప్పుడే కదా వెళ్లారు, వచ్చేస్తారులే. నాకు ముందే చెప్పాల్సింది. నేను వాళ్ళని తీసుకొచ్చేవాడిని కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. వీరేందర్, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి ఇలా అంటున్నావా, లేక మనం ఒంటరిగా ఉన్నామని అంటున్నావా? అదేం లేదు. అన్నీ తెలిసి తెలియనట్టు ఎవరున్నారు? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నావని. మనం అలా చేస్తేనే మనకి మంచిదనిపిస్తుంది. ఒకవేళ బంధం తెంచుకోవాలనుకుంటే మళ్ళీ ఎందుకు కలుపుకున్నావు? నీకు పెళ్ళైన 4 నెలల తర్వాత నువ్వే నా దగ్గరకొచ్చావు, ఆశలు కల్పించావు. వాటిని ముక్కలు చేసే వాళ్ళకి నష్టం ఉండదు, కానీ ఆశలు ముక్కలైన వాళ్ళకి మనసు చాలా బాధపడుతుంది. ఎప్పుడైతే అడుగులు పాతదారి వైపు లాగుతుంటాయో అప్పుడు ఏ కారణం లేదని ఎలా చెప్పగలను? గుర్తుందా, నేను నా మనసుకి నచ్చ చెప్పుకున్నాను, కానీ నువ్వే ఆశలు కల్పించావు. మొహం చాటేయడం వల్ల బంధాలు తెగిపోవు. కొన్ని బంధాలు తెగిపోవడానికే ముడిపడతాయి. బంధం తెగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. అందుకే ఏం మాట్లాడుకుంటున్నారు వదినా మరుదులిద్దరూ? మీరా? రండి కూర్చోండి. ఏం లేదు అత్తయ్య, బంధాలు తెగిపోవడం గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. మేం మధు అక్క పరిస్థితి చూసే వస్తున్నామక్క. కాలం ఎందుకిలా మారిపోయిందో తెలీదు. చేసేదొకరు, అనుభవించేదొకరు. తన భర్త చేసిన పొరపాట్ల వల్ల ఆ శిక్షనంతా మధు అనుభవించాల్సి వస్తోంది. ఇప్పుడు చూడు. మొత్తం అంతా ఎలా మారిపోతుంది? ఒక అమ్మాయి తన పుట్టింటిని వదిలి తన భర్త ఇంటిని అందరినీ తనదిగా స్వీకరిస్తోంది. కాని మగాడైతే బహుశా వీటన్నిటి గురించి ఎప్పుడూ ఆలోచించడు. వేరొకరిని ఎలా ప్రేమిస్తాడో అర్థం కావట్లేదు. ఇంకొకరితో ఎలా సంబంధం పెట్టుకోగలరు? దానివల్ల తన భార్య మనసు విరిగినా పర్లేదు, తను చనిపోయినా పర్లేదు. అసలు వాళ్ళకి ఎలాంటి తేడా ఉండదు కదా. నాకేం తెలుసు? ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? నేను మీతో మాట్లాడుతున్నాను అంతే. మాట్లాడడం కాదు, ప్రశ్నిస్తున్నావు. అయినా చిన్ని నాకు ఇలాంటి ప్రశ్నలు నచ్చో, అలాగే జవాబు తెలీదు. చెప్పేది వినండి. ఏమండి,
మేము మధు అక్క గురించి మాట్లాడుకుంటున్న మాటల మధ్యలో నేను ఆయన్ని అడిగాను. మగాడు 2 క్షణాల సంతోషం కోసం, సుఖం కోసం తన భార్య, ఇల్లు, కుటుంబం అన్నింటినీ ఎలా మర్చిపోగలడు అని. అంతే. దానికి ఆయనకి అంత కోపం వచ్చేసింది. నన్ను తిట్టి వెళ్లిపోయారు. ఇక మీదట ఎప్పుడూ అలాంటి ప్రశ్నలు అడగద్దు అని అన్నారు. నువ్వే చెప్పక్క, నేనేమైనా తప్పుగా ప్రశ్నించానక్క? ఇలారా, కూర్చో కూర్చో. నువ్వు తనని ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ఆ ప్రశ్న అడగాల్సిన సమయం ఖచ్చితంగా అది కాదు. నాకు అర్థం కాలేదు. అంటే ఏంటంటే, మధు సంఘటన తర్వాత వీరేందర్ కాస్త కంగారు పడిపోయాడు. అవును, అదే నిజమే. అది కూడా చాలా పెద్ద విషయం కదా అక్క. మధు అక్క భర్త అలా చేసుండాల్సింది కాదసలు. అవును, తనలా చేసుండాల్సింది కాదు. కాని చిన్ని, జీవితంలో చాలాసార్లు బంధాలు ఎలా కలుస్తాయంటే అలా జరగకూడదనుకున్నా మనమేమీ చేయలేం. కానీ మంచి చెడుల గురించి అందరికీ అవగాహన ఉంటుంది కదా. ఏది తప్పు, ఏది రైట్ అని దీని గురించి ఎవరు నిర్ణయించగలరు? నా దృష్టిలో కరెక్ట్ అనిపించింది, మరొకరి దృష్టిలో అది తప్పుగా అనిపించొచ్చు కదా. జీవితంలో బంధాలను చూసేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది. అంటే నీ ఉద్దేశం ప్రకారం మధు అక్క భర్త ఏదైతే చేశాడో అది కరెక్టా? లేదు, అసలు కరెక్ట్ కాదు. కానీ జీవితంలో చాలాసార్లు మనం ఎలాంటి పరిస్థితికి వస్తామంటే, మనం ఎలాంటి బంధాల్లో ముడిపడతామంటే అది ఎదుటి వాళ్ల దృష్టిలో కరెక్ట్ కాకపోవచ్చు. ఒకవేళ మన మనసును అదుపు చేసుకుంటే అప్పుడు ఇలాంటి బంధాలు కూడా ఎప్పుడూ ముడిపడే అవకాశం ఉండదు కదా. ఒక్కోసారి మనసును అదుపు చేసుకున్నా అదెక్కడాగుతుంది నువ్వే చెప్పు. హాయ్. 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 కూర్చో. థ్యాంక్స్. థ్యాంక్స్. నువ్వు వస్తావని నాకు నమ్మకం లేదు. నిమ్మి, మీరు నన్ను ఎందుకు కలవాలని అనుకున్నారు? ఎందుకంటే నేను నీకు పర్సనల్ గా అపాలజీ చెప్పాలి అనుకున్నాను. కానీ మీరు నాకు పంపిన సారీ లెటర్, ఫ్లవర్స్ అందాయి కదా. నువ్వు నన్ను కలవడానికి వస్తున్నావు అని నీ ఫ్యామిలీకి చెప్పావా? లేదు, కానీ ఇంటికెళ్ళాక నేను వాళ్లతో చెప్పేస్తాను. వీరేందర్కి కోపం రాదా మరి? కోపం రావచ్చు, కాకపోతే ఆయనకి నచ్చకపోవచ్చు. అంత బాగా తెలుసా నీకు వీరేందర్ గురించి? అర్థం చేసుకోగలను. తన గురించి పూర్తిగా తెలుసు. ఇంతకీ నీ ఫ్యామిలీకి తెలుసా నువ్వు నన్ను కలవడానికి వస్తున్నట్టు? లేదు. ఎవరి కారణంగా వాళ్ళ అమ్మాయి పెళ్లి చెడిపోయిందో వాళ్ళని కలవడం బహుశా వాళ్ళకి నచ్చకపోవచ్చు. పెళ్లి ఆగిపోవడానికి కారణం నేను కాదు కదా. సారీ, ఐ నో. కానీ నాకు నీ విషయంలో ఒకటి చాలా బాధగా అనిపించింది. బాధగానా? ఎందుకు? కేవలం ఒక మిస్అండర్స్టాండింగ్, లేకపోతే ఒక అపోహ కారణంగా ఈ రోజు నువ్వు వీరేందర్ జీవితంలో భాగం కాలేకపోయావు. నువ్వు వీరేందర్ జీవితంలో భాగమయ్యావు. మరి నీకు ఒక్కసారి కూడా డౌట్ రాలేదా నా ఫ్యామిలీ ఏదైతే నింద వేసిందో అది నిజం కూడా అయ్యుండొచ్చు అని? లేదు, అస్సలు కాదు. నేను నా బంధాన్ని అనుమానంతో అస్సలు ముడివేసుకోలేదు, నమ్మకంతో ముడివేసుకున్నాను నిమ్మి. ఐ లైక్ దిస్ యాటిట్యూడ్. నిమ్మి, ఇక నేను బయలుదేరుతాను. ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను నిన్ను డ్రాప్ చేయనా? లేదు లేదు, యాక్చువల్లీ నేను మార్కెట్లో కొన్ని సామాన్లు తీసుకోవాలి. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాను. ఓకే. నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. నాకు కూడా. యా.
చిన్ని చిన్ని ఏమైంది? వాట్ హ్యాపెండ్? చిన్ని నువ్వు బానే ఉన్నావా? హెల్ప్ వెయిటర్. వీరేంద్ర అత్తయ్య, ఆ వీరేంద్ర ఏమైనా తెలిసిందా? ఏంటి? ఎప్పుడు? ఎక్కడ? ఓటి ఇటువైపా? నిమ్మి, చిన్ని ఎక్కడుంది? తను బానే ఉంది కదా? తనకేమైందో నాకు నిజంగా తెలీదు. మేమిద్దరం కాఫీ షాప్ లో ఉన్నాం. ఉన్నట్టుండి తన కడుపులో చాలా నొప్పి మొదలైంది. నేను తన్ని హాస్పిటల్ కి తీసుకొచ్చాను. రాగానే డాక్టర్స్ తన్ని ఓటీలోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్? కానీ ఎందుకు? అదైతే నాకు తెలీదు. అసలు మీ ఇద్దరు కేఫ్ లో ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ నువ్వు నాకు ఫోన్ అయినా చేసి ఉండాల్సింది కదా. నాకేది కరెక్ట్ అనిపించిందో అదే చేశాను. నా దగ్గర నీ నంబర్ కూడా లేదు వీరేందర్. ఎప్పుడో నేను దాన్ని డెలీట్ చేసేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను, చిన్ని ఫోన్లో నీ నంబర్ ఉంటుంది అని. కార్లో ఉన్న తన ఫోన్ తెప్పించి చూశాను. నీ నంబర్ జెస్సీ నంబర్ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సో ఐ కాల్ బ్యాక్. థ్యాంక్స్. డాక్టర్, హౌస్ మై వైఫ్? తను బానే ఉంది కదా? Relax. She's fine. She has suffered a miscarriage. వాట్? మిస్క్యారేజ్? అవును, చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇది. జస్ట్ 5 weeks. ఎర్లీ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది. ఫర్ హర్ సేఫ్టీ మేము తనని డిఎన్సీ చేసేసాం. తన రూమ్ కి షిఫ్ట్ చేస్తున్నాం. మీరు తర్వాత వెళ్ళి చూడండి. పాపం చిన్ని. I'm so sorry. But you have to be strong. ఒకవేళ నువ్వే ఇలా అయిపోతే చిన్నికి ఎవరు ధైర్యం చెప్తారు? గుడ్. డాక్టర్ గారు, ఇప్పుడు కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదుగా? లేదు లేదు, కంగారు పడాల్సిన విషయం లేదు. మీరు తనని సరైన టైంలోనే తీసుకొచ్చారు. లేకపోతే కాంప్లికేషన్స్ వచ్చుండేవి. చూడండి, తను ఫిజికల్ గా ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉంది. సో మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా అడ్వైస్ ఏంటంటే కొన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకుంటే బెటర్. అలాగే మీరు చదువుకునేవారే కాబట్టి అర్థం చేసుకోగలరనుకుంటున్నాను. సో మరొక 4-5 రోజులు కంప్లీట్ రెస్ట్. అస్సలు లేవకూడదు. కంగారు పడకండి. అంతా బానే ఉంటుంది. ఓకే, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. చూసావా, డాక్టర్ కూడా చెప్పారు కదా అంతా బానే ఉంది అని. ఇదిగో దిష్టి కూడా తీసేస్తున్నాను. జెస్సీ, వీటిని తీసుకెళ్లి నిప్పుల్లో పడి. అలాగే. చిన్ని, నువ్వు నాతో పాటు పద నా గదిలోకి. విశ్రాంతి తీసుకుందువు. యాపిల్ కట్ చేసావమ్మా? నేను కట్ చేసేసాను. మొత్తం చిన్ని చేత తినిపించు. ఓకే. చూసావా చిన్నిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో. ఏమాత్రం బాధ్యత లేనివాడు ఇప్పుడెంతో బాధ్యతగా ఉంటున్నాడు.
బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడు. అవునత్తయ్య, వీరేందర్ పూర్తిగా మారిపోయాడు. చిన్ని మార్చేసింది వాణ్ణి. భగవంతుడి దయవల్ల వీళ్ళిద్దరి ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. దేవుడు వీళ్ళిద్దరి జంటను చల్లగా చూడాలి. నువ్వు 3-4 రోజుల వరకు పడుకునే ఉండాలి. నేను నిన్ను అస్సలు ఇక్కడి నుంచి కదలనివ్వను. అరే, ఇదేంటమ్మా, నువ్వేడుస్తున్నావా? ఆ? నేను తిట్టానని కంగారు పడ్డావా? నేను వెళ్ళి జెస్సీని వీరేందర్ని పిలుచుకొస్తాను. అత్తయ్య, మరి నీ కళ్ళల్లో ఈ కన్నీళ్ళెందుకు? సారీ అత్తయ్య, నేను మీ కలల్ని ముక్కలు చేసేసాను కదా. బావుంది. కలొచ్చింది, చెదిరిపోయింది, మళ్ళీ కలకంటే సరిపోతుంది. ఉం? అంతేకాని మనిషి మనసు విరిగిపోకూడదు. ఇలా చూడు చిన్ని, జరిగిన దానికి నిన్ను భగవంతుణ్ణి, నీ తలరాతని దూషించకూడదమ్మా. దాన్ని పీడకల అనుకుని మర్చిపోతే మంచిదమ్మా. ఈ భగవంతుడున్నాడే, లెక్కలు సరిగ్గా చూస్తాడు. ఒకవేళ ఆయన మనిషిని కష్టపెట్టాడు అంటే అప్పుడు దాన్ని మర్చిపోవడం కోసం సుఖాలను కూడా ఖచ్చితంగా ఇస్తాడు. నిమ్మి వీరేందర్ సంబంధం చెడిపోయింది. మేమెంతో బాధపడిపోయాం. కాని వీరేందర్కి నువ్వు దొరికావు. మేము సంతోషించాం, వీరేందర్ కూడా సంతోషించాడు. అవునా? కానీ అత్తయ్య, నిమ్మి కూడా చెడ్డమ్మాయి కాదు. ఉమ్. బహుశా నిమ్మి వీరేందర్ జీవితంలోకి, మన కుటుంబంలోకి రావాలని రాసలేదేమో. మీకు తెలుసా అత్తయ్య, ఏంటమ్మా? నిమ్మికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అలాగా? 5-6 నెలల్లో పెళ్లి కూడా జరిగిపోతుంది. సరే, ఇక చాలు, విశ్రాంతి తీసుకో. నిద్రపో. నువ్వు బానే ఉన్నావు కదా? చూడు చిన్ని, కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడంతా బానే ఉంది కదా? నా చెల్లెలు చాలా ధైర్యవంతురాలు కదా. మేమందరం ఉన్నాం కదా ఇక్కడ నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసం. నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు, సరేనా? నాకు ఈ విషయం తెలిసినప్పటి నుండి అయితే నాకు అసలు ఏడుపే ఆగడం లేదు. వెంటనే నీ దగ్గరకు వచ్చేయాలని అనిపించింది నాకు. కానీ నన్ను జెస్సీ ఇక్కడికి రానివ్వలేదు. లేదు పూనం, జెస్సీ నేను రావద్దని చెప్పలేదు. నేనే తనని అలా చెప్పమని చెప్పాను. ఎందుకంటే చిన్ని రాత్రంతా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నేను అనుకున్నాను. పిన్నిగారు, నేను అర్థం చేసుకోగలను. ఈయనకి నేను ఉదయం లేవగానే చెప్పేశాను, ఈ రోజు మీరు హాఫ్ డే సెలవు తీసుకోండి, నన్ను చిన్ని దగ్గరికి తీసుకెళ్ళండి అని. నేను చిన్నిని కలిసి చూసేంత వరకు కూడా నా మనసు అసలు మనసులో ఉండదని చెప్పాను. ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది? వదిన ఎవరికీ ఏమీ తెలియలేదు. కానీ డాక్టర్ గారు చెప్పారు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని. పోనీలే, మంచిదే అయ్యింది. అయినా కూడా మనం డాక్టర్ మాటలను అసలు పూర్తిగా నమ్మకూడదు. అరే, నువ్వెందుకింత విచిత్రంగా మాట్లాడుతున్నావు? డాక్టర్ ఎప్పుడైనా తప్పుగా చెప్తారా? వాళ్ళు ఏమన్నా చెప్తారు, వాళ్ళ సమయం పోతుంది. మీకొకటి తెలుసా, నాకొక కజిన్ వదినుంది సీమ. తను కర్నాల్లో ఉంటుంది. పెళ్లైన తర్వాత మొదటి ప్రెగ్నెన్సీ తనకి మిస్క్యారేజ్ అయిపోయింది. ఈ రోజుకి పెళ్లై 12 ఏళ్లు గడిచాయి. పాపం తనకు అసలు ఇక చాలా ఆపుతావా? నువ్వు నీ కజిన్ వదిన కథలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, అర్థమైందా? పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటావు నువ్వు. నేనేం తప్పుగా మాట్లాడాను ఇప్పుడు? నాకు చిన్ని గురించి కంగారుగా ఉంది, అందుకే ఇదంతా చెప్పాను. అవును వదినా, నువ్వు కంగారు పడకపోతే ఇంకెవరు పడతారు? చూసారా, మనం బయటికి వెళ్ళి కూర్చుందామా? కాసేపు చిన్నికి విశ్రాంతి కూడా దొరుకుతుంది. ఈ ఐడియా బాగుంది. నీ చేత్తో ఒక కప్పు వేడివేడి టీ పెట్టివు. పదపోనాం, టీ తాగుదాం పద. ఇలా చూడండి, మీరందరూ వెళ్లి టీ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వదినా, మరి నువ్వు టీ తాగవా? అదే, నేను కాసేపు చిన్ని దగ్గర ఉండాలని అనుకుంటున్నాను. మీరు వెళ్ళండి, నేను వస్తాను. నేను రమ్మని చెప్తున్నాను కదా. అన్నయ్య, నువ్వు పద, వదిన వస్తుంది. పద. సరే పదమ్మా, ఇప్పుడే వస్తాను. పదండి. నువ్వు చెప్పు, ఇదంతా ఎలా జరిగింది? ఏంటొదినా? అదే నీ మిస్క్యారేజ్. ఇంకేంటి? నువ్వు ఖచ్చితంగా ఏదైనా బరువైన వస్తువు ఎత్తుంటావు, లేకపోతే ఎక్కువ పనైనా చేసుంటావు. లేదొదినా, అలాంటిది అసలేమీ లేదు. నాకసలు ఇది కూడా తెలీదు, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని. ఏంటి?
నీకు నీకు కళ్ళు తిరగడం లాంటివి లేదా? వాంతులు అవ్వలేదా? అలాగా, సరే వదిలే, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇక ముందైనా జాగ్రత్తగా ఉండాలి కదా. చూడు చిన్ని, జెస్సీ ఈ ఇంటికి పెద్ద కోడలు. అది చాలక నువ్వు కూడా 24 గంటలు జెస్సీ అక్క అంటూనే ఉంటావు. దాని అర్థం ఇదైతే కాదు కదా. ఆ మహారాణి 24 గంటలు విశ్రాంతి తీసుకుంటుందా? నువ్వు ఇంటి పనులు చేస్తూ ఉంటావా? ఇప్పుడు రాణి కూడా వెళ్లిపోయింది. ఇప్పుడు తన పని కూడా నువ్వే చేస్తూ కూర్చోవద్దు. పూనం వదినా, త్వరగా రా. వస్తున్నాను. నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు నీకు ఒంట్లో బాలేదు కాబట్టి ఇంకొన్ని రోజులు నీ గదిలో విశ్రాంతి తీసుకో, సరేనా? ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అసలే నీకు పనిచేసే అలవాటు కూడా లేదు కదా. పెళ్లి కాకముందు నేను నీ చేతి ఎంత పని చేయించేదాన్ని చెప్పు? విశ్రాంతి తీసుకుంటూ ఉండేదానివి కదా. జెస్సీ అయితే ఆలోచించకపోవచ్చు, కనీసం పిన్నిగారైనా ఈ విషయం గురించి ఆలోచించాలి కదా, నిన్ను విశ్రాంతి తీసుకొనివ్వాలని. వదినా, నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అత్తయ్య అక్క నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నా చేత పనులు కూడా చేయించడం లేదు. నేను ఉదయం లేచి కిందికెళ్లేసరికి జెస్సీ అక్క ఆయనకి టిఫిన్, లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది. నువ్వెందుకు వీరేందర్కి లంచ్ రెడీ చేయడం లేదు? చిన్ని, వీరేందర్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో, కంట్రోల్లో. లేకపోతే ఆ రోజు కూడా వస్తుంది. తను 24 గంటలు జెస్సీ వెనకాలే తిరుగుతూ ఉంటాడు నీలాగా. అయితే ఏమైంది? దానివల్ల నష్టం ఏముంటుంది? అయ్యో నా చిన్ని, నువ్వు ఎప్పటికీ చిన్నపిల్లలాగే ఉంటావా? నీకు కావాలంటే నువ్వు అర్థం చేసుకో, లేకపోతే ఏదో ఒకరోజు బాధపడతావు. వదినా, చిన్ని దేని గురించి బాధపడుతుంది? వీరేందర్కి టిఫిన్, లంచ్ ఎవరు చేసినా సరే అంతా ఒకటే అవుతుంది. చిన్ని ఇక్కడికి రావడానికి ముందు నేనే కదా అన్ని చూసుకున్నాను. అవును జెస్సీ, నేను కూడా చిన్నికి ఇప్పుడు దీని గురించే చెప్తున్నాను. అవునా చిన్ని? నాకు తెలుసు నువ్వు చిన్నికి ఏం చెప్తున్నావు అని. వదినా, నువ్వొక్క విషయం గుర్తుపెట్టుకో. మనం మనస్ఫూర్తిగా దేన్నైనా చేస్తే దాని గురించి తప్పుగా అనుకోవాల్సిన అవసరం ఉండదు. బంధాలు స్వేచ్ఛగా తిరిగే పక్షుల్లాంటివి. నువ్వు వాటిని పంజరంలో బంధించుంచాలనుకుంటే అప్పుడే వాటి కోసం కొత్త ఆకాశాన్ని వెతుక్కుంటాయి. जगा लो जी, प्रभात फेरी आई है। मन में जोत जगा लो जी, प्रभात फेरी आई है। తినమ్మా. మధువదన ఫోన్ చేస్తుంది. జెస్సీ తనకి తర్వాత ఫోన్ చేస్తుందని చెప్పు. హలో, మధువదన. అవును, చిన్ని ఇప్పుడు బానే ఉంది. జెస్సీ ఉదయ్ నీ కాసేపట్లో కాల్ చేస్తానంది. అవును, టిఫిన్ చేస్తుంది. అరే రే, ఈ రోజు కూడా పనిచేస్తుందా? ఏంటి? మొత్తం తినేయాలి. ఇలా ఇవ్వు. హలో, లేదు, కాస్త బిజీగా ఉన్నానంతే. ఏంటి చేసి నువ్వు? ఈ రోజు నీకు చాలా స్పెషల్ డే కదా, కనీసం ఈ రోజైనా రెస్ట్ తీసుకో. చూసావా, నాకే మతిపోయిందనిపిస్తుంది. ఒకవైపు చిన్నికి ఒంట్లో బాలేదు కదా, నువ్వెలా రెస్ట్ తీసుకోగలవు? బట్ ఎనీవే, విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. నీకు గుర్తుందా? నీ బర్త్డే ఎలా మర్చిపోగలను? నేను ఉదయాన్నే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ముందు అత్తయ్య, వీరేందర్, చిన్ని అందరూ విష్ చేసి గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా మాట్లాడొచ్చు కదా అని అనుకున్నాను. గిఫ్ట్లు వచ్చాయా? ఇది కూడా నువ్వు అడగాలి ఏంటి?
ఆయన నాకు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేశారు. 12 గంటలకా? అంత ఆలస్యంగానా? నువ్వు నరేందర్తో ఏమైనా మాట్లాడావా వీరేందర్? లేదమ్మా, నిన్న త్వరగా నిద్రపోయాను. అరే యార్, ఏమైంది? అమ్మా నువ్వు కూడా మర్చిపోయావా? ఏం మర్చిపోయాను? జెస్సీ వదిన బర్త్డే ఈ రోజు. ఓ నో అత్తయ్య. అయ్యో దేవుడా, ఇదేంటి నేను కూడా మర్చిపోయాను. వీరేందర్, నువ్వైతే రాత్రి 12 గంటలకే పుట్టినరోజు నాడు హ్యాపీ బర్త్డే అంటూ ఇంట్లో అందరినీ నిద్ర లేపుతూ ఉండేవాడివి కదా, నువ్వు మర్చిపోయావా? అత్తయ్య, ఇదంతా నా వల్లే జరిగింది. అయ్యో అమ్మా, ఇలా చూడు, నిన్ను నువ్వు ఇప్పుడేం దూషించుకోవద్దు. జెస్సీ అక్క చాలా బాధపడుతూ ఉంటుంటుంది కదా. తప్పకుండా బాధగా ఉంటుంది. కనీసం ఇప్పుడైనా వెళదామా? అరే, తనకి హ్యాపీ బర్త్డే చెప్పాలి కదా. పదండి. పదండి. వీరేందర్, అత్తయ్య, చిన్ని అందరూ నీకేమేం గిఫ్ట్లు ఇచ్చారు? అని నాకు నచ్చిన గిఫ్ట్లే ఇచ్చారు. ఆ నేను గుడికి వెళ్లేటప్పుడు నేను మీ ఇంటికి వచ్చి కలుస్తాను. అప్పుడు మనం కలిసి మాట్లాడుకుందాం. ఏం గిఫ్ట్లు వచ్చాయో అప్పుడు చెప్తాను, సరేనా? ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్. జెస్సీ, ఈసారి నేను నీ పుట్టినరోజు మర్చిపోయాను తల్లి, నన్ను క్షమించమ్మా. అత్తయ్య, అత్తయ్య, ఇదంతా కూడా నా వల్లే జరిగింది. చూసారా, మీరేమో క్షమాపణ అడుగుతున్నారు, తనేవో బాధగా ఉందంటోంది, కానీ ఇంతవరకు ఎవరూ నాకు విష్ చేయలేదు. జెస్సీ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. రా, నా దగ్గరికి రా. నా బంగారు తల్లి, నువ్వు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుమంగళిలా ఉండాలి, జీవితాంతం నవ్వుతూ ఇలాగే చక్కగా ఉండాలి. థ్యాంక్ యూ అత్తయ్య. హ్యాపీ బర్త్డే అక్క. ఓ థ్యాంక్ యూ సో మచ్. సారీ, నేను మర్చిపోయాను. పోన్లే, ఇప్పుడు గుర్తొచ్చిందిగా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇక మిగతా థ్యాంక్ యూలన్నీ నేను మీకు ఎప్పుడు చెప్తానంటే మీరు నాకు గిఫ్ట్లు ఇచ్చినప్పుడు. సరే అయితే, అన్నిటికంటే ముందుగా నేను నీకోసం వేడివేడిగా హల్వా చేయడానికి అన్ని సిద్ధం చేస్తాను. నేను అన్ని సిద్ధం చేసి పెట్టాను, మీరొచ్చి చేస్తే అంతే చాలు. బాగుంది. చూసావా చిన్ని, తనకి హల్వా చేయడానికి అన్ని సిద్ధం చేయడం తెలుసు, కానీ బర్త్డే మాత్రం ఎందుకు గుర్తు చేయలేదు? నేనెందుకు గుర్తు చేయాలి? ప్రతి సంవత్సరం ఎవరు గుర్తు చేస్తారో వాళ్ళు మర్చిపోకూడదు కదా. సారీ చెప్పాను కదా. క్షమించేశానుగా. సరే సరే, అందరి తప్పులకి క్షమాపణ దొరికేసింది. నేను వెళ్ళి ఇప్పుడు హల్వా తయారు చేస్తాను, ఈలోగా మీరంతా రండి. అలాగే. అమ్మా, జెస్సీ వదిన కోసం ఏం తీసుకొద్దాం? తన మనసుకి ఏదైతే బాగా నచ్చుతుందో. అదే ఏంటి? అరే, నీకు తనకేదిష్టమో ఏదిష్టం లేదో తెలుసు కదా. ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తావుగా. అవును, ఈసారి ఏం అర్థం కావట్లేదు. చిన్ని, నువ్వు చెప్పు, ఏం తీసుకురావాలి? మీకు నచ్చింది తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. సరే అయితే, నేను మీ ప్రాబ్లం ని సాల్వ్ చేసేస్తాను. మీరు జెస్సీ అక్కని మీతో పాటు తీసుకెళ్ళండి. తనకేది నచ్చితే అది కొనివ్వండి. లేదు, ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేసుకుంటాను. ఇలా మాట్లాడుతున్నాడేంటి? మరి ఇంకేమనాలమ్మా? అంటే ఎవరి బర్త్డే అయితే వాళ్ళ గిఫ్ట్ కొనివ్వడానికి వాళ్ళనే తోడుగా తీసుకెళ్లాలా? ఇదేమైనా బాగుంటుందా? అవును, నిజమే. నువ్వు చెప్పేది కూడా నిజమేగా కదా చిన్ని. మీరు అక్కను మీతో తీసుకెళ్లాలనుకోవట్లేదు, నేను మీతో రావడం కుదరదు. ఇక ఇప్పుడు మీకు ఒకటే చాయిస్ మిగిలింది. మీరు అక్క కోసం ఏం గిఫ్ట్ తీసుకొస్తారో మేము వెయిట్ చేసి చూడాల్సిందే. అదే కాకుండా పెళ్లిలో సడన్ గిఫ్ట్ కూడా ఆయన స్వయంగా తెచ్చారు కదా. సరే, నేను మేనేజ్ చేసుకుంటాను. అయ్యో, వీడికేమైంది? అత్తయ్యకి వయసు అయిపోయింది, చిన్నికి పాపం ఒంట్లో బాలేదు, పైగా తనకి తెలియదు కూడా. కాని వీరేందర్, తనకి కూడా గుర్తులేదా? అవును, నువ్వు నాకు ఫోన్ చేసావు కదా, అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు అందరూ సారీ చెప్పారు, అలాగే విష్ కూడా చేశారు. సరే వదిలే. ఒకవేళ చిన్నికి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల అందరూ కంగారుగా ఉన్నారు కదా, అందుకని గుర్తొచ్చుండదు. కొత్త బంధాలు కలిసిన తర్వాత పాత బంధాల సంతోషాలకి విలువుండదు.
చిన్ని తెలుసో తెలియకో నేను నీ మనసును ఎంతగానో బాధ పెట్టాను, నిన్ను ఏడిపించాను. వాటన్నిటికీ ఐఎమ్ సారీ. ఈ రోజు నుండి నీ మనసు బాధపడే పనిని ఏది కూడా నేనెప్పటికీ చేయను చిన్ని. అత్తయ్య నిద్రపోయారు. చిన్ని ఇంట్లో లేదు. అంతా ఇంతకు ముందు ఎలా ఉండేదో అలాగే ఉంది కదా. కానీ నువ్వే మారిపోయావు.